హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మరోసారి రాజేంద్ర ప్రసాద్ గారు అలా స్టేజ్ ముందర మైక్ పట్టుకొని కాస్త నోరు జారినట్టుగా చాలామందికి అనిపించింది. ఇప్పుడు విమర్శల పాలు కూడా అయిపోయారు. ఆలీ గారిని పట్టుకొని ఒక చిన్న బూతు పదం వాడినట్టుగా వాడారు సార్. ఇప్పుడు అది విమర్శలకైతే దారితీసింది. కంప్లీట్ ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ చేస్తున్నారు. మరి ఆయన కామెంట్స్ని అంటే ఇప్పుడు ఆయన మీద వస్తున్న విమర్శల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అంటే అలీ గారు స్పందించాడు దానికి. స్పందించి ఒక వీడియో చేసి ఆయన సోషల్ మీడియాలో పెట్టాడు. అంటే నేనేం హర్ట్ అవ్వట్లేదు, ఆయన పెద్దోడు, ప్రేమాస్పద బూతుగానే దీన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పాడు ఆయన. అంటే బూతు అనేది ఒక ఎమోషన్ తాలూకా లాంగ్వేజ్ అనుకుంటే ఇది ప్రేమాస్పద బూతుగా ఆయన భావిస్తున్నట్టుగా. అంటే చాలా సందర్భాల్లో పల్లెటూరుల్లో ముసలివాళ్ళు తమ మనవాళ్ళని బూతుగా పిలవటం అనేది ఉంటుంది, ఒక కల్చర్ ఉండేది ఇదివరకు. ఈ మధ్య కాలంలో అంటే తాతలు కూడా చదువుకున్న తాతలు అయిపోవడంతో లాంగ్వేజ్ మారిపోయి ఆంగ్లంలో మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఆ కల్చర్ ఉండేది. అంటే రాజేంద్ర ప్రసాద్ అక్కడ వేదిక మీద మాట్లాడినప్పుడు అది తన పర్సనల్ స్పేస్ అనుకున్నట్టు మాట్లాడాడు ఆయన. అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే సందర్భంగా జరిగినటువంటి ఈవెంట్ అది. ఆయన సినిమాల్లో పనిచేసినటువంటి టెక్నీషియన్స్, నటీనటులు అందరూ వచ్చారు అక్కడికి. వాళ్ళందరి సమక్షంలో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనుకున్నాడు తప్ప అది ఒక ఈవెంట్ అవుతుంది, ఆ ఈవెంట్ బయటకు ఎడుతుంది, ప్రపంచం ముందుకు ఎడుతుంది, ప్రపంచం ఆ ఈవెంట్ని చూస్తుంది అనేటువంటి స్పృహ ఉన్నట్టుగా బిహేవ్ చేయాల. ఆయన చేతికి మైక్ ఇచ్చినప్పుడైనా ఆయన తెలుసుకొని ఉండాల్సింది, తన్ని తాను కంట్రోల్లో ఉంచుకోవాలి అని. అది కనిపించలేదు, ఆ స్పృహ కనిపించలేదు ఆయనలో. ఆ దూకుడు పద్ధతిలోనే మాట్లాడుకుంటూ వెళ్ళాడు. అలాగే అలీని కామెంట్ చేయడం మాత్రమే కాదు, ఆయన దాదాపు రోజాని అలాగే సంబోధించాడు. ఆమని అనేటువంటి హీరోయిన్ని కూడా అలాగే మాట్లాడాడు ఆయన. తర్వాత కాదంబరి కిరణ్ని కూడా కామెంట్ చేశాడు. అలాగే కెమెరామెన్ శరత్ను కూడా ఒక బూతు మాటతో సత్కరించాడు ఆయన. అంటే ఎవరిని క్షమించలేదు. ఒక్క ఎస్వి కృష్ణారెడ్డి గారిని, అచ్చిరెడ్డి గారిని మాత్రమే కొంచెం ఎక్స్క్యూజ్ చేసినట్టుగా అనిపించింది. ఇది ధోరణి. అంటే ఆయన ఇప్పుడు అలీ ఎలా అర్థం చేసుకున్నాడంటే అది ఆయన ప్రస్తుతం ఒక సఫరింగ్లో ఉన్నాడు. ఆయన డాటర్ చనిపోయింది, ఒక పెయిన్ ఉంది రాజేంద్ర ప్రసాద్లో. ఆ పెయిన్తో ఇలా బిహేవ్ చేస్తున్నాడా అనేది ఒక కన్సిడరేషన్ పాయింట్గా మారింది. నిజమే కావచ్చు, మీరు గాయపడి ఉండొచ్చు, మీకు బాధ కలగచ్చు, కానీ మీరు సినిమాలు చేస్తున్నారు, నటిస్తున్నారు అంటేనే స్పృహలో ఉన్నట్టుగానే ప్రపంచం భావిస్తుంది మిమ్మల్ని. మీరు నటించినటువంటి సినిమా మొన్నే రిలీజ్ అయింది, షష్ఠపూర్తి. మీరు బాగా నటించారు అన్నటువంటి పేరు వచ్చింది మీకు. పైగా ఆయన తన ప్రసంగంలో తన ధోరణిలో మాట్లాడటమే కాదు, తను ఎన్టీ రామారావు గారితో తన్ని తాను రిలేట్ చేసుకుని మాట్లాడుతున్నాడు ఆయన. ఈ రిలేట్ చేసుకోవటము ఎన్టీ రామారావు గారి మదర్, అంటే ఈయన వీళ్ళ మదర్కి పురుడు పోసినప్పుడు ఆ పిల్లోడిని మొట్టమొదట ఎత్తుకుంది రామారావు గారి మదరు అనేది ఆయన చెప్తున్నాడు. ప్రతివేదిక మీద చెప్తాడు ఆయన. అంటే వాళ్ళ కాంపౌండ్లోనే ఒక ఇంట్లో ఉండేవాడు, వీళ్ళ ఫ్యామిలీ ఉండేది, వీళ్ళ ఫాదర్ అక్కడ జాబ్ చేసినప్పుడు. ఆ తర్వాత కూడా రామారావు గారు ఎప్పుడైనా విజయవాడ వస్తే ఆయన అంటే విజయవాడకు సంబంధించినటువంటి ఒక గెస్ట్ హౌస్ ఉండేది, కళామందిర్లో ఉండేది, తర్వాత విజయ ఆఫీస్ పైన ఉండేది, అక్కడెక్కడో ఉండేవాడు ఆయన. ఆయనకు భోజనాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ వీళ్ళ ఇంటి దగ్గర నుంచి జరిగేవి. ఇలా ఇది ఉంది, ఒక లింక్ ఉంది ఆ ఫ్యామిలీతో. తర్వాత ఈయన ఇన్స్టిట్యూట్లో చేరటము, వీటన్నిటి వెనకాల త్రివిక్రమరావు గారు, పొండరీకాక్షయ్య గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇలా మొదలైన జీవితం అయింది. ఆ రిమెంబరెన్సెస్ అన్నీ మాట్లాడుతూ మధ్యలో ఈ మాటలు కూడా మాట్లాడటంతో ఇప్పుడు జనాలు ఏమంటున్నారు, ఆయన సారీ చెప్తాడా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఆయన అనేక విషయాలు కలిపి మాట్లాడటం, బాపు రమణలు, ఎన్టీ రామారావు గారు, ఈ రెఫరెన్స్లన్నీ పట్టుకొస్తాడు ఆయన. ఈ రెఫరెన్స్లన్నీ పట్టుకొచ్చి మధ్యలో ఇవి వాడటం వలన వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నాడు ఈయన అనేటువంటిది ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. ఆయన పెంపకం అక్కడే జరిగింది, నందమూరి గారి ఇంట్లోనే అన్నట్టు చెప్తాడు ఆయన. మరి వారి పెంపకం ఇలా ఉండేదా అనేటువంటి ఒక సందేహం కలిగే ప్రమాదం ఉంది. అందుకని
రాజేంద్ర ప్రసాద్ ఖచ్చితంగా పబ్లిక్లోకి వెళ్ళేటువంటి ఆయన జనరల్గా ఎవరినైనా కలిసినప్పుడు ఇప్పుడు పబ్లిక్ ప్రైవేటు అనేటువంటి స్పేసులు లేవు. మీ ఇంట్లో కాన్షియస్గా మీరు సెల్ ఫోన్లు లేకుండా జనాల్ని లోపలికి పిలిచి కూర్చోబెట్టుకుని మాట్లాడుకునేటప్పుడు ఏదైనా మీరు మాట్లాడొచ్చేమో కానీ మీ ఇంట్లో జరిగే ఫంక్షన్లో కూడా ఎవరైనా ఫోన్ పెట్టి షూట్ చేయొచ్చు. షూట్ చేసింది బయటకు రావచ్చు. ఈ స్పృహ ఉండాలి. ఈ స్పృహ లేకుండా మాట్లాడితే ఇలాగే ఇరుక్కుంటారు. అది ధోరణి. లేకపోతే ఆయన పెయిన్లో ఉన్నాడు కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను నేను అసలు మనసుకు తీసుకోలేదు అని అలీ అంటాం. ఆయన పెద్ద మనసుతోనే అన్నాడు ఆ మాట. నిజానికి ఆయన మనసులో కూడా ఏదో ఉంది అలా అన్నాడని నేను అనుకోవడం లేదు. రాజేంద్ర ప్రసాద్ కూడా ఆయన క్యాజువల్గా తీసుకున్నాడు. అదొక ఫ్యామిలీ మీట్ లాగా ఫీల్ అయ్యాడు. ఆయన ఫీల్ అయ్యి తనదైన ధోరణిలో రియాక్ట్ అయ్యాడు ప్రతి ఒక్కళ్ళకి. రోజా గురించి మాట్లాడుతూ ఆవిడని సింగులర్లోనే సంబోధించి నేనే కదా హీరోయిన్ని చేసింది అన్నాడు. అంటే ప్రేమ తపస్సు అనే సినిమాలో వాళ్ళిద్దరూ కలిసి నటించారు. అది మొదటి సినిమా ఆవిడకి. డాక్టర్ శివప్రసాద్ గారు ఆ సినిమా ప్రొడ్యూసరు. ఆయన గురించి కూడా మాట్లాడాడు రాజేంద్ర ప్రసాద్. ఈ ధోరణి ఆమెని గురించి మాట్లాడుతూ మిస్టర్ పెళ్ళాల్లో నీకు నేనే కదా వేషం ఇప్పించింది ఇవన్నీ మాట్లాడాడు. బాగానే ఉంది. అది సరదాగా మీ వరకు మీరు పర్సనల్ లెవెల్లో ఏదైనా మాట్లాడుకోండి. అలాగే రవళి గురించి కూడా కొంచెం ఒక రాంగ్ వర్డ్ వాడాడు ఆయన. ఇవి పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి మీ పర్సనల్ లింక్ అంటే మీ పర్సనల్గా మీ రిలేషన్స్ మీకు వాళ్ళు ఎంత గౌరవం ఇస్తారు, మీరెంత వాళ్ళని రెగ్యులర్గా ఇలా అంటారు కాబట్టి వాళ్ళకి డైజెస్ట్ అవుతుంది. కానీ ప్రపంచం విన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇది ప్రపంచం చూస్తుంది అనే స్పృహ మీకు ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఆ ఈవెంట్ ఫ్యామిలీ ఫంక్షన్ కాదనే విషయం మీకు అర్థమైంది. మైక్ ఇచ్చారు మీ చేతికి, కెమెరాలు ఉన్నాయి ఎదురుకుండా. రెండోది మురళీమోహన్ గారు ఉన్నారు ఆ వేదిక మీద. మురళీమోహన్ కూడా కొంత సఫకేట్ అయ్యాడు ఈయన ప్రసంగంతో. అది కనిపిస్తూనే ఉంది వారి ముఖంలో. అంటే వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా సఫకేట్ అయ్యే లెవెల్లో మీరు ఎందుకు మాట్లాడాలి? సభా గౌరవం, సభా మర్యాద అనేది ఒకటి ఉంటుంది కదా. మీకు ఏదైనా సీరియస్ క్రిటిసిజం ఉంటే సీరియస్గా మాట్లాడండి. లేదు సరదాగా మాట్లాడుకోదలుచుకుంటే పర్సనల్ ప్రైవేట్ స్పేస్లో మీరు విడిగా పార్టీ చేసుకునేటప్పుడు మీ ధోరణిలో మీరు వ్యవహరించండి. కానీ పబ్లిక్లోకి వెళ్ళేటువంటి కంటెంట్ విషయంలో కాన్షియస్గా ఉండి తీరాల్సిన అవసరం ఉంటుంది. మీ మూడు, మీ మీ సమస్యలు, మీ పర్సనల్ ఇబ్బందులు ఇవి ప్రపంచం చూడదు. ఇప్పుడు అలీ అన్నట్టుగా వాళ్ళ డాక్టర్ చనిపోయింది, ఆ పెయిన్లో ఉన్నాడు, ఆయన ఏదో మాట్లాడేట్లేండి అని ఆయన ఎక్స్క్యూజ్ చేశాడు. కానీ ప్రపంచం అలా అనుకునే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకని పైగా ఇది మొదలు కాదు. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు నితిన్ సినిమా ఫంక్షన్లో కూడా డేవిడ్ వార్నర్ని కొంచెం ఓవర్గా ఒక ఓవర్ స్టేట్మెంట్ విసిరాడు పబ్లిక్ ఫంక్షన్లోనే. అది కూడా ఇలాగే వైరల్ అయింది. అంటే కొంచెం కాన్షియస్గా ఉండాలి. పైగా ఆయన ఏమి చదువుకోనివాడు కాదు, చదువుకున్నవాడు, కొంచెం సంస్కారం ఉన్నవాడు. పైగా ఆయన పెరిగింది ఎక్కడో చెప్తున్నాడు. ఆయన సినిమా జీవితం ప్రారంభించింది బాపు గారి సినిమాలో, స్నేహంతో మొదలైంది ఆయన జీవితం. ఆ తర్వాత కూడా ఆయనతో 3 సినిమాలు పనిచేశాడు ఆయన. పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, రాంబంటూ 3 సినిమాలు చేశాడు. అంతకుముందు స్నేహంతో పరిచయం 4 సినిమాలు బాపు గారితో నటించాడు ఆయన. అలాగే ఇంకొక సినిమా కూడా చేశాడు. ఈ సినిమాలతో పాటు ఎన్టీ రామారావు గారితో బాపు గారు తీసినటువంటి శ్రీనాథ కవి సార్వభౌమలో కూడా ఒక క్యారెక్టర్ చేశాడు రాజేంద్ర ప్రసాద్. అది వాంటెడ్గా రాజేంద్ర ప్రసాద్ చేయాలి అని ఆయన బాపుని అప్రోచ్ అయితే ఆయన యాక్సెప్ట్ చేసి ఇప్పించినటువంటి క్యారెక్టర్. ఇది ప్రపంచానికి తెలుసు ఆయన కథ ఏంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఇవన్నీ. కానీ ఇది ఈ రకమైన ధోరణి పబ్లిక్ ఏరియాలో కరెక్ట్ కాదు. ఆయన్ని విమర్శించాలన్నో మరొకటో కాదు, కానీ కొంచెం నాలిక చేత్తో పట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అనే స్పృహ రాజేంద్ర ప్రసాద్ కలిగి ఉండాలి. ట్రోలర్స్ మీ పట్ల కన్సిడరేషన్ ఉండదు. ట్రోల్ అయిపోకండి అనవసరంగా నోరు జారి. కాన్షియస్గా మాట్లాడండి. మీకు తెలియని భాష ఏం కాదు, ఆయన బాగా మాట్లాడగలడు. ఆయనకు మంచి లాంగ్వేజ్ ఉంది, పద్ధతిగా మాట్లాడగలడు. ఆయన సినిమాల్లో కూడా అర్థమవుతుంది. ఆయన పాత్రల ఎంపిక మాత్రమే కాదు, ఆయన నటించే పద్ధతి కూడా, ఆయన చేసినటువంటి క్యారెక్టర్ల నుంచి కూడా ఆయన ఏమిటో అర్థమవుతుంది. ఆయనకు కొంత సంస్కారం కలదు. అలాగే కొంతమంది సంస్కారం ఉన్న వ్యక్తులతో ఆయన చాలా కాలం ట్రావెల్ అయ్యాడు. ఆ గంధం కనిపించాలి కదా మీరు మాట్లాడే మాటల్లోనూ, మీరు చూపించేటువంటి మీ ఆహార్యంలోనూ
మీ ఆహార్యము ఇతర వ్యవహారాల్లోనూ మీ సంస్కారం కనిపించాలి. అది కాకుండా మీరు ఇంకోలాగా బిహేవ్ చేస్తే ప్రపంచం వైలెంట్గానే రియాక్ట్ అయ్యింది. అందుకని దీన్ని కొంచెం కాన్షియస్గా పట్టించుకుని ఫర్దర్గా ఇప్పుడు ఎవరన్నా వేదిక మీదకి రాజేంద్ర ప్రసాద్ని పిలవాలంటే ఇబ్బంది పడే పరిస్థితి కల్పించుకోకూడదు ఆయన. అది అది కొంచెం కాన్షియస్గా ఉండాలి అనేటువంటి కాషన్ అయితే ఈ ఇన్సిడెంట్ ఇచ్చింది. మరి దీన్ని ఎంతవరకు పట్టించుకుంటాడు ఆయన, ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఇండస్ట్రీ పెద్దలు కూడా చెప్పాలి ఒకసారి కూర్చోబెట్టి ఆయన ఇంటికి వెళ్ళైనా సరే, బాబు నువ్వు పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు కొంచెం నాలుక చేత్తో పట్టుకుని మాట్లాడు బాబు, హోల్డ్ యువర్ టంగ్ అంటారు ఇంగ్లీష్ వాళ్ళు. ఆ హోల్డ్ యువర్ టంగ్ అనేటువంటిదే మన వాడికి ఉపయోగపడుతుంది. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. భాష ముఖ్యంగా, భాష నీ భావాన్ని కన్వే చేయడానికి భాష, నీ ప్రేమను తెలియజేయటానికి వాడేవు నువ్వు బూతు, నువ్వు ఏదో ఇంకో దానికి వాడేవని ప్రపంచం అనుకోవడం లేదు. కానీ అది సభ్యత కాదు. దీనికి ఆయన రియాక్ట్ అయ్యారు అంటే నేను ఏం మాట్లాడినా ఇప్పుడు అదొక కోణంలో చూసేస్తున్నారు, అది వాళ్ళు చూస్తే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు అన్నట్టు కూడా ఒక రియాక్ట్ అదే అయ్యారు. ఇప్పుడు ఆయన ధోరణి అది, నా ధోరణి ఇది, నా లాంగ్వేజ్ ఇది అంటున్నాడు ఆయన. ఇప్పుడు వాడుక భాష ఉంది. వాడుక భాష అంటే వాళ్ళు ఏ భాష వాడితే వాడతారో అదే భాషలో రాయటం, అదే భాషలో మాట్లాడటం అనుకుంటే జనరల్గా ఆయన ఇలాగే మాట్లాడతాడు అనేటువంటి అభిప్రాయం ప్రపంచానికి వచ్చేసినప్పటికీ ఒక కామన్ ఏరియాలో మాట్లాడేటప్పుడు కొంచెం సెన్సార్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అది మీకు ఉందని ప్రపంచం అనుకుంటుంది. మిమ్మల్ని మీరు పల్చన్ చేసుకోవటం అవుతుంది, ఇలా ఓవర్ రూల్ చేసుకుని వెళ్ళిపోవటం. అందుకని కొంచెం కాన్షియస్గా ఉండాలి. అలా ఒక నటుడిని పబ్లిక్ డొమైన్లో మీరు అలాగే ఒక ఇమేజ్ మాత్రం ఉన్నప్పుడు మాత్రమే కాదు, అతను కూడా ఎల్డర్లీ పర్సనే ఇప్పుడు ఇండస్ట్రీకి. మీ రోజుల నాటి అలీ కాదు అతను. ఇప్పుడు అలీ పెరిగాడు, ఎదిగాడు, అతనికి ఒక స్ట్రైచర్ ఉంది. ఆ స్ట్రైచర్ మీద మీరు ఇప్పటికీ అతన్ని బాలనటుడిగా మెడ్రాస్లో అతను తిరిగిన రోజుల నాటి పద్ధతిలోనే డీల్ చేస్తానంటే ఎలా కుదురుతుంది? ఇబ్బంది కదా. ఆయనకి ఇబ్బంది లేదు, ఆయన ఓపెన్గా చెప్పాడు, నేనేం ఇబ్బంది పట్టలేదని చెప్పడం అతని సంస్కారం. కానీ మీ సంస్కారం ఏది? అలా అని ఉండకూడదు, వాడు పిల్లోడు అయినప్పటికీ అని అనాలిగా. మీరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటే ఏమని సెన్సు? నేనేం పట్టించుకోవట్లేదు, నేను ఇలాగే ఉంటానని కదా. కాబట్టి ఇలాంటి డైలాగులు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసి ఆయన్ని ఫంక్షన్స్కి పిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది ఇండస్ట్రీ పెద్దలు గుర్తించాలి. ఓకే, ఆయనకి అర్థం చేయించాలి ముందు, బాబు ఇలా మాట్లాడకు నాయన, నువ్వు ప్రేమ చాటుకోవడానికి పర్సనల్ లెవెల్లో ఈ మాటలు వాడు, తప్పులేదు. వాడతారు, వాడరు అని నేను అంటలేదు. తాతలు మనవాళ్ళని కొంచెం బూతులతో సంబోధించడం అనేది ఒక కల్చర్ ఉంది మన దగ్గర.